This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. Greetings to you all in the mighty and precious name of our Lord and Savior Jesus Christ. Today, I wanted to start a Leviticus overview. అసలు Leviticus ఏంటి, ఎందుకు ఈ బుక్ చదవడం అవసరమా, is it relevant? Because you see about ఆఫరింగ్స్, బ్లడ్ ఎక్కువ చూస్తాం లెవిటికస్లో, బ్లడ్ సాక్రిఫైసెస్ చూస్తాం మనము. సో లెవిటికస్ చదవటం ఇంపార్టెంటా? అసలు కొంతమందికి లెవిటికస్ అర్థం కాదు. అంటే we don't there are people who don't understand. There are people, నేను ఒక అమ్మాయికి బైబిల్ ఇచ్చాను. బైబిల్ ఇచ్చినప్పుడు షీ స్టార్టెడ్, ఇప్పుడు కాదు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అండ్ షీ స్టార్టెడ్ రీడింగ్ బైబిల్. లెవిటికస్ దగ్గరికి వచ్చిన తర్వాత షీ క్లోజ్ ద బైబిల్ అండ్ షీ సెడ్, ఐ డోంట్ వాంట్ టు రీడ్, నేను చదవను. ఎందుకంటే వాట్ ఈస్ దిస్ కిల్లింగ్ యానిమల్స్ అండ్ వాట్ ఈస్ దిస్ బ్లడ్, ఇది నేను చదవలేను, ఐ కాంట్ రీడ్ అని చెప్పింది. అంటే అప్పుడు దెన్ ఐ స్పోక్ టు హర్, ఐ ఎక్స్ప్లెయిన్ టు హర్ what Leviticus is all about and how it is pointing to Jesus Christ and how we all need this book of Leviticus. It's a prophetical book. ఇదంతా మనకి ఎంత అవసరమో అనేది నేను ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అసలు ఇంత అర్థం ఉందా, ఇంత గొప్ప దేవుడా, ఎవ్రీ సాక్రిఫైస్లో ఇంత మీనింగ్ ఉందా అని చెప్పి ఆమె అర్థం చేసుకుంది. సో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము లెవిటికస్ ఓవర్వ్యూ మాత్రం చూద్దాం ఈ రోజున. అసలు వై వీ నీడ్ ద బుక్ ఆఫ్ లెవిటికస్, ఎందుకు మనకి ఈ లెవిటికస్ అవసరము, లేవి కాండము ఎందుకు మనకి అవసరము. సో ఆ బుక్ యొక్క ఓవర్వ్యూని మనం చూద్దామండి. సో చాలాసార్లు మెనీ టైమ్స్ వీ ఫీల్ దట్ గాడ్ ఈస్ డిస్టెంట్. మెనీ టైమ్స్ రక్షణ పొందాము, బట్ వీ ఫీల్ దట్ గాడ్ ఈస్ డిస్టెంట్, గాడ్ ఈస్ ఫార్, చాలా డిస్టెంట్గా ఉన్నాడు దేవుడు, చాలా ఫార్గా ఉన్నాడు అని అనుకుంటాం. But the book of Leviticus, shows that how a sinful man can approach a holy God. ఒక పాపి అయిన మనిషి దేవునికి, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వగలడు అనేది మనకి ఈ లెవిటికస్, ఈ యొక్క లేవి కాండము మనకి చూపిస్తూ ఉంటుంది. మెనీ పీపుల్ మిస్అండర్స్టాండ్ దిస్ బుక్. లెవిటికస్ని చాలామంది లేవి కాండాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. బట్ ఇఫ్ వీ సీ ద హోల్ పిక్చర్, మనం ఈ హోల్ పిక్చర్ కనుక మనం చూసినట్లయితే, జెనసిస్లో హవ్వ తప్పు చేసింది, ఆదాము తప్పు చేశాడు. ఈవ్ కమిటెడ్ సిన్ అండ్ ఆడమ్, they committed sin against God. So they failed a big time. And because of that, sin entered into this world, death entered into this world, devil entered into this world. సో ఆదాము అవ్వ చేసిన పనికి పాపము ఈ లోకంలోనికి ప్రవేశించింది. సో మరణము ప్రవేశించింది, పాపంతో పాటు శాపము ప్రవేశించింది. కర్స్ ఎంటర్డ్ ఇంటూ దిస్ వరల్డ్. సో సైతాను ప్రవేశించాడు. సో సైతానికి ఆదాముకి ఇచ్చిన అధికారం తీసుకొని వెళ్ళి సైతాను చేతిలో పెట్టాడు. ఎవరు? ఆదాము పెట్టాడు. దేవుడు సైతానికి ఇంత శక్తిని ఇవ్వలేదు. ఆ పవర్ మనిషికి దేవుడు పవర్ ఇచ్చాడు, మనిషిని ఆశీర్వదించాడు. దేవుడు మనిషిని ఆశీర్వదించి మనిషికి ఇంటి తాళాలు ఇచ్చాడు. గాడ్ బ్లెస్డ్ యాడమ్ టు బి ఫ్రూట్ఫుల్, హ్యావ్ డొమినియన్, టు సబ్డ్యూ ఎవ్రీథింగ్ అండ్ టు రూల్. మనిషిని రూల్ చేయడానికి దేవుడు సృష్టించాడు. కానీ ఆదాం ఏం చేశాడు? హీ టుక్ దట్ కీస్ అండ్ హీ గేవ్ టు సాటన్. ఆ తాళాలు తీసుకొని సైతాన్ చేతిలో పెట్టాడు. సాటన్ విల్ నెవర్ హ్యావ్ హిస్ ప్లేస్ బ్యాక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సైతానికి ఎప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వాడి స్థానము మరలా రాదు. మనిషిగా మనము తప్పు చేస్తే పశ్చాత్తాపడి వీ కెన్ రెస్టోర్ బ్యాక్ అవర్ పొజిషన్. బట్ సైతానికి దేవుడు ఆ పొజిషన్ ఇంకా మళ్ళీ రెస్టోర్ చేయలేదు. ఎందుకంటే వాడికి చాలా కోపం. ఎప్పుడైనా సైతాన్ వచ్చి మిమ్మల్ని టెంప్ట్ చేసినా, మీ గతాన్ని గుర్తు చేసినా, ఇఫ్ ఈజ్ రిమైండింగ్ యూ యువర్ పాస్ట్, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఆ తప్పు చేసావు అని మీ గతాన్ని గుర్తు చేస్తూ వాడు ఒకవేళ మిమ్మల్ని టెంప్ట్ చేస్తూ ఉంటే, రిమెంబర్, టెల్ హిమ్, నేను క్షమాపణ అడిగితే నాకు ఆయన సన్నిధిలో మళ్ళీ నాకు స్థానం దొరుకుతుంది, నీకు అది కూడా లేదు,
you lost your position in the throne room of God. You will not go there again. And you should be ashamed of yourself అని సైతానికి చెప్పాలి మనం. దేవుని సన్నిధిలో నీ స్థానాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, మళ్ళీ నువ్వు ఎప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళలేవు. నాకు కొడుకుగా ఆయన సన్నిధిలో నిలబడే స్థానం ఉంది. Whatever, no matter what I did, I have forgiveness available. I have the grace of God available. Hallelujah. That's what you can say. That's what you can say to yourself. మీకు మీరు కూడా చెప్పుకోవచ్చు అది. సైతాను ఎంటర్ అయింది. అప్పటి నుంచి దేవుడు బట్ ఇట్ వాజ్ ఆల్ దేర్. దేవుని మైండ్లో ఆ ప్లాన్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇట్ వాజ్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన అందుకనే పేతురు రాసిన పత్రికలు ఉన్నాడు, భూమి పునాదులు వేయక ముందే ఆయన గొర్రెపిల్లను వధించాడు. సో జస్ట్ 2000 years బ్యాక్ ఏసైని వధించటం కాదండి, ఆ 2000 years బ్యాక్ టైం లైన్ ప్రకారం ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ అది అనాది కాల సంకల్పము తండ్రికి. ఆయన యొక్క మనస్సులో ఆల్రెడీ యేసు ప్రభుని వధించేశాడు. ద రిడెంప్షన్ ప్లాన్ వాజ్ ఆల్రెడీ దేర్. గాడ్స్ ప్లాన్ వాజ్ నెవర్ టు లూజ్ అ హ్యూమన్ బీయింగ్, నెవర్ టు లూజ్ అ సోల్. హల్లెలూయా. ఆదామును సృష్టించినప్పుడు దేవుడు నా వలే చేస్తానన్నాడు, మన వలే, మన పోలిక చెప్పున. సో వీ వర్ క్రియేటెడ్ ఇన్ ద బ్యూటిఫుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్. వీ వర్ క్రియేటెడ్ టు రిఫ్లెక్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. వీ వర్ క్రియేటెడ్ టు రిఫ్లెక్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని క్యారెక్టర్ని, దేవుని మహిమను రిఫ్లెక్ట్ చేయడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. సో ఆదామును సృష్టించినప్పుడు ఆదాము తీసుకొని వెళ్ళి హీ టోటలీ డిస్టార్టెడ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇమేజ్ని డిస్టార్ట్ చేసేసాడు, పాడు చేశాడు ఆదాము. చూడండి, మనం జెనసిస్ 5th chapterలో మనం చాలా బ్యూటిఫుల్గా ధ్యానం చేసాము. ఆదాము జీనియాలజీ రాస్తున్నప్పుడు అక్కడ ఏమని రాశాడంటే, ఆదాము దేవుని పోలికగా చేయబడ్డాడు, ఆ తర్వాత ఆదాము పిల్లలందరూ ఆదాము పోలికగా పుట్టారు. చదివారా అండి వచనం? మనం ఆల్రెడీ ధ్యానం చేసాం. Adam was created in the image of God, but Adam gave birth to sons in his own image, not in the image of God. దేవుని ఇమేజ్లో ఆదాము పిల్లల్ని కనలేదు, తన సొంత ఇమేజ్ అంటే ఫాలెన్ ఇమేజ్లో కన్నాడు. అందుకనే జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు రెస్టోర్ us బ్యాక్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దట్స్ ద రీజన్ వై వీ వర్ ఆల్ మేడ్ ద సన్స్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసయ్య అందుకే ఈ లోకానికి వచ్చి మనలను మరలా దేవుని ఇమేజ్లో, ఆదాము ఇమేజ్, ఆ ఫస్ట్ యాడమ్ లాస్ట్ యాడమ్ అని చూస్తాం మనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమన్స్లో మనం చూస్తాం మొదటి ఆదాము, కడవరి ఆదాము. సో మొదటి ఆదాము యొక్క ఇమేజ్ని తుడిచివేసి దేవుడు మన పైన కడవరి ఆదాము అయిన యేసుక్రీస్తు యొక్క ఇమేజ్తో ఆయన మనలను ముద్రించాడు. ఆదాము చేసిన పనికి ఇప్పుడు నౌ గాడ్ హ్యాస్ అ రిడెంప్షన్ ప్లాన్. ఒక రిడెంప్షన్ ప్లాన్ ఉంది. అక్కడ దేవుడు ఏం చెప్పాడండి, అవ్వమ్మతో ఆదాముతో ఏం చెప్పాడు, ఇదిగో యువర్ సీడ్ విల్ క్రష్ ద సర్పెంట్స్ హెడ్. నీ సీడ్, నీకు పుట్టే బిడ్డ ఈ యొక్క సైతాన్ తలకై చితగొడతాడు అని చెప్పిన దగ్గర నుంచి అప్పటి నుంచి బ్యాటిల్ మొదలైంది. ఇప్పుడు ఎవరో మెస్సయ్య సైతానికి తెలీదు, వీడై ఉంటాడు మెస్సయ్య, లేకపోతే ఇగో ఆ కయ్యూను ఏబేలులో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయి ఉంటారని చెప్పి వాళ్ళిద్దరిని ప్రొవోక్ చేసి వాళ్ళిద్దరు ఒకరినొకరు చంపుకునేటట్లుగా చేసి. సో Satan was, he was keenly watching and observing, ఎవరు మెస్సయ్య అయి ఉంటారో, ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలి సీడ్ని. His agenda was to destroy the seed. But then, thank God, God did not just anyhow send Jesus Christ. ఎలాగ పడితే అలాగా యేసయ్యని పంపించలేదు. So for that, in Genesis, if we see the overview, you see Genesis, ఆదికాండంలో ఆయన ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు అబ్రహాము ద్వారా. He called Abraham from ఐడలేటరీ ఫ్యామిలీ, విగ్రహారాధన చేసే కుటుంబంలో నుంచి అబ్రహాంని పిలుచుకొని, నేను గొప్ప జనముగా చేస్తాను అబ్రహాం అని దీవించాడు. ఐ విల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్. హల్లెలూయా. బట్ అబ్రహాంకి ఒక హ్యూజ్ డ్రాబ్యాక్ ఉంది, ఏంటంటే పిల్లలు లేరు. పిల్లలు లేని వాణిని, ఒక బ్యారెన్ విమెన్ని ఎన్నుకొని నిన్ను గొప్ప జనం. దట్స్ హౌ గాడ్ వర్క్స్ అండి. హీ ఈస్ ద హీరో ఆఫ్ ఆల్ హీరోస్. దేవుడు he does things in amazing way. నాయన దేవుడు అని చూపించడానికి అంటే ఇంకా అసలు ఇట్స్ నాట్ ఈవెన్ డిబేటబుల్. ఎవరు డిబేట్ కూడా చేయలేరు ఈయన దేవుడా కాదా అని. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. సో ఆయన అబ్రహాముని ఎన్నుకున్నాడు. ద ఫస్ట్, ఇఫ్ యు సీ జెనసిస్, he has chosen a people. He has chosen people for himself. ఆయన కోసము జనాంగాన్ని ఏర్పరచుకోవడం మనం చూస్తాం. ఎట్లాగా? త్రూ అబ్రహాం ఒబే అయ్యాడు. త్రూ అబ్రహామ్స్ ఒబీడియన్స్ గాడ్ హ్యాస్ చోజన్ అ జనరేషన్ ఆర్ అ పీపుల్. నీ ద్వారా నేను అందరినీ ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఈ లోకమంతటిని ఆశీర్వదిస్తాను. త్రూ అబ్రహాం గాడ్ సెడ్, ఐ విల్ బ్లెస్ ఆల్ ద నేషన్స్. హల్లెలూయా. నిన్ను దీవించి వారిని దీవిస్తాను. ద బ్లెస్సింగ్ వాజ్ సో స్ట్రాంగ్ అపాన్ అబ్రహాం. నిన్ను శపించి వారిని నేను శపిస్తాను. దట్ వాజ్ ద బ్లెస్సింగ్ అపాన్ అబ్రహాం. సో ఎక్సోడస్లోకి వచ్చేటప్పటికి, ఇఫ్ యూ కమ్ టు ఎక్సోడస్లో
అక్కడ దేవుడు ఏర్పరచుకొని వాళ్ళు అక్కడ బంధకంలోకి, బాండేజ్‌లోకి, ఐగుప్తులో స్లేవరీలోకి వెళ్ళిపోవడం జెనసిస్ లాస్ట్‌లో మనం చూస్తాం. సో, ద చోసెన్ పీపుల్ వెంట్ ఇంటు స్లేవరీ. నౌ ఇఫ్ యూ సీ ఎక్సోడస్, you see the deliverance of God's chosen people. In Genesis, you will see God choosing a nation or God choosing people, and in Exodus, you will see God delivering the chosen people. ఎక్సోడస్లో దేవుడు ఆయన ఏర్పరచుకున్న వాళ్ళని డెలివర్ అవ్వడం మనం చూస్తాం. సో ఇన్ లెవిటికస్, ఎక్సోడస్ ఈజ్ అబౌట్ రిడెంప్షన్ అండ్ డెలివరెన్స్. ఎక్సోడస్ రిడెంప్షన్, డెలివరెన్స్, విడుదల, విమోచన గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. అక్కడ రక్తము చిందించబడిన తర్వాత వాళ్ళ విడుదల అద్భుతంగా జరుగుతుంది. ఆఫ్టర్ షెడింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ డెలివరెన్స్ వాజ్ అమేజింగ్. హల్లెలూయా. నౌ కమ్ బ్యాక్ టు లెవిటికస్. ఇప్పుడు లెవిటికస్లో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు వాళ్ళని విడిపించాడు. దే కేమ్, ఇప్పుడు దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు, విడిపించాడు. నౌ దే కేమ్ టు దిస్ మౌంట్ సైనే. గాడ్ హెస్ చోసన్ పీపుల్, గాడ్ హెస్ డెలివర్డ్ దెమ్, రిడీమ్డ్ దెమ్, అండ్ నౌ దే కేమ్ టు మౌంట్ సైనే. సో దే నీడ్ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు సర్వ్ holy God, because they have never known about that. And because all in Egypt, all they were seeing were idols. ఐగుప్తులో వాళ్ళు చూస్తున్నదంతా కూడా ఐడల్స్ని చూస్తున్నారు. ఐగుప్తులో దే డోంట్ నో అబౌట్ హోలీనెస్, దే డోంట్ నో అబౌట్ వర్షిప్, దే డోంట్ నో అబౌట్ రిలేషన్షిప్ విత్ లివింగ్ గాడ్. వాళ్ళకి హోలీనెస్ గురించి తెలీదు, వాళ్ళకి వర్షిప్ గురించి తెలీదు, నిజమైన దేవుడితో, సజీవుడైన దేవునితో వారికి సన్నిహితమైన సంబంధం అంటే ఏంటో కూడా తెలియదు. సో ఇప్పుడు అవన్నీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, ఒక పాపి అయిన మానవుడికి దూరంగా ఉండడు దేవుడు, ఆయన దగ్గరగా ఉంటాడు. బట్ యూ స్టిల్ కెన్ అప్రోచ్ ద హోలీ గాడ్. నీవు ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుడిని నువ్వు అప్రోచ్ అవ్వగలవు అని చెప్పి లెవిటికస్లో దేవుడు మనకి చూపించాడు. ద మెయిన్ థీమ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లెవిటికస్. సో డోంట్ ఫీల్ దట్ గాడ్ ఇస్ డిస్టెంట్. హీ హాస్ ప్రొవైడెడ్ అ వే ఫర్ యూ టు అప్రోచ్ హిమ్. దట్ వాజ్ ద వర్డ్ దట్ స్టక్ ఇన్ మై హార్ట్. దేవుడు దూరంగా లేడు, ఆయన హీస్ అ హోలీ గాడ్, బట్ హీఈస్ నాట్ ఫార్ ఫ్రమ్ యూ. హీ ప్రొవైడెడ్ అ వే ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు అప్రోచ్ హిమ్. మనందరము కూడా ఆయన సన్నిధికి వెళ్ళడానికి, ఒక పాపి అయిన మానవుడు హోలీ గాడ్ దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఒక మార్గము ఏర్పరిచాడు. హల్లెలూయా. ద థీమ్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ లెవిటికస్ చాప్టర్ 19, లేవికాండము 19వ అధ్యాయము 2వ వచనం. బీ హోలీ బికాస్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. అంటే ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాడు? హోలీనెస్ ఈజ్ నాట్ అబౌట్ సెట్ ఆఫ్ రూల్స్ అండి. ఇన్ని రూల్స్ పెట్టి ఈ రూల్స్ అన్నీ పాటించండి అని చెప్పడం కాదు పరిశుద్ధత అంటే. అంటే పరిశుద్ధత, బీ హోలీ బికాజ్ ఐఎమ్ హోలీ అంటే ఏంటంటే, దేవుడు హోలీ, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. స్పీక్ టు ఆల్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ సే టు దెమ్ యూ షాల్ బీ హోలీ బికాజ్ ఐఎమ్ హోలీ. అంటే ఏంటంటే, హోలీనెస్ అనేది, హోలీ అంటే ఏంటంటే సెట్ అపార్ట్, ప్రత్యేకింపబడుట. సో మీరందరూ భయంకరమైన నేషన్స్ మధ్యలో ఉన్నారు. యు ఆర్ సరౌండెడ్ బై సో మెనీ నేషన్స్, యు ఆర్ సరౌండెడ్ బై సో మెనీ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఐడల్ వర్షిపర్స్, బట్ డోంట్ మిక్స్ విత్ దెమ్. యు ఆర్ స్పెషల్ పీపుల్, యు ఆర్ చోజన్ పీపుల్, యూ నీడ్ టు బి సెట్ అపార్ట్. హల్లెలూయా. మీరు చాలా స్పెషల్ పీపుల్, మీరు చోజన్ పీపుల్, మీరు ప్రత్యేకింపబడిన జీవితాన్ని మీరు జీవించాలి. సో హోలీనెస్ అనేది గాడ్స్ క్యారెక్టర్. సింపుల్గా ఇంకా మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడం ఏంటంటే, రిఫ్లెక్ట్ మై క్యారెక్టర్, రిఫ్లెక్ట్ హూ ఐ యామ్ ఇన్ దిస్ ఫాలెన్ వరల్డ్. ఈ పడిపోయిన ఈ యొక్క ఫాలెన్ వరల్డ్లో నా క్యారెక్టర్ ఏంటో రిఫ్లెక్ట్ చేయండి. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ వాజ్ స్పీకింగ్ టు దెమ్. అంటే ఏంటి, ఇట్స్ ఎవ్రీ డే థింగ్ అండి. ఇది ఎప్పుడో ఒకసారి నేను పరిశుద్ధంగా ఉన్నాను అనడం కాదు. ఇట్స్ ఎవ్రీ డే చాయిస్. మనం తీసుకునే నిర్ణయాలలో ప్రతిరోజు కూడా తీసుకోవాల్సిన నిర్ణయము. ప్రతిరోజు ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ సెట్ అపార్ట్. నేను ప్రత్యేకింపబడిన జీవితాన్ని ఈ రోజున నేను జీవించాలి. హల్లెలూయా. అంటే ఈ రోజున నేను గాడ్స్ క్యారెక్టర్ని నేను రిఫ్లెక్ట్ చేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను దేవుని యొక్క ప్రతి రూపాన్ని ప్రతిబింబింప చేయాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడినై ఉండాలి. ఆయన చెప్పాడు, ఆయన చెప్పి మనల్ని వదిలిపెట్టలేదు. హీ ఎంపవర్స్ us టు బి హోలీ. అండ్ బ్యూటిఫుల్ థింగ్ నౌ ఏంటంటే, పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నారు. ఎవరు పర్ఫెక్ట్ కాదు. వీ మైట్ హ్యావ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ ఆర్ సిన్ఫుల్ థాట్స్ ఆర్
టెంప్టేషన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాషన్స్ ఇవన్నీ ఉండొచ్చు. బట్ ద సాంక్టిఫైయింగ్ ఏజెంట్ విత్ ఇన్ అస్ ఈస్ హోలీ స్పిరిట్. మనం పర్ఫెక్ట్గా లేము, కానీ మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఎప్పుడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. వితౌట్ హోలీ స్పిరిట్ గాడ్ వీ కెనాట్ బి హోలీ. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం పరిశుద్ధంగా ఉండలేము. సో ఎప్పుడైనా సరే మీకు ఆ యొక్క నాకు మలినం అంటుంది గిల్టీ కాన్షియస్, లేకపోతే ఎప్పుడైనా సరే మీరు ఈ టెంప్టేషన్, నేను కాలు జారి పడిపోతానేమన్న భయం ఉన్నప్పుడు ఆస్క్ గాడ్, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడండి. Holy Spirit God, help me, sanctify my thoughts, sanctify my heart. నా థాట్స్ని సాంక్టిఫై చెయ్యి ప్రభా. మనం పరిశుద్ధాత్మ దేవుడిని అడగచ్చు, అండ్ హీ హెల్ప్స్ us టు బీ హోలీ. సో ఇక్కడ అంటే ఏంటి? అబద్ధం ఆడాల్సిన దగ్గర నిజం పలకడం, ఎక్కడైనా మోసం చేయాల్సిన దగ్గర నేను ట్రూత్ఫుల్గా ఉండడం, ఇంటిగ్రిటీతో ఉండడము, అట్లనే ఎక్కడైనా బాగా కోపం వచ్చే టైంలో నేను ప్రేమ చూపించటం, లేకపోతే నేను కాంప్రమైజ్ అవ్వకుండా నీతిగా నిలబడడం, వితౌట్ కాంప్రమైజింగ్, లివింగ్ అ రైచస్ లైఫ్. When there is a strong temptation, resisting the temptation, setting apart. There is a strong temptation and you should resist the temptation. How can you do that? You cannot do that with your own strength. You need Holy Spirit God to help you. నీకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. మన సొంత శక్తితో మనము చెయ్యలేము. Hallelujah. And the beautiful thing is, Holy Spirit God is there to help us to be holy. Hallelujah. He will give us strength to resist the sin. He will give us conviction. He convicts us when we do wrong. మనం తప్పు చేసినప్పుడు చూడు అట్లా చేయకూడదు అని చెప్పి మనల్ని కన్విక్ట్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. అనదర్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, హీ గివ్స్ అస్ గ్రేస్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు ఆయన కృప నూతనంగా మన పట్ల ప్రత్యక్షపరుస్తున్నాడు. హిస్ గ్రేస్ ఈజ్ ఫ్రెష్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు కూడా అనుదినము ఆయన నూతన వాత్సల్యముతో, నూతన కృపతో మనలను బలపరుస్తూ ఉన్నాడు. హీఈస్ నాట్ గివింగ్ అస్ ఎస్టర్డేస్ గ్రేస్. టుడే ఈజ్ అ స్పెషల్ గ్రేస్, గ్రేటర్ గ్రేస్ దాన్ ఎస్టర్డే. హల్లెలూయా. అండ్ హీ గివ్స్ అస్ పవర్ టు లివ్ డిఫరెంట్లీ. ఆయన మనకు పరిశుద్ధంగా బ్రతకడానికి పవర్ కూడా ఇస్తాడు. Hallelujah. Hallelujah. It is not about being perfect, but it is about being close to God. It is about reflecting God's character. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని అనుకోవడం కంటే, ఏసయ్యా నేను నిన్ను చూపిస్తున్నానా లేదా, నేను నిన్ను ప్రతిబింబిస్తున్నానా లేదా అని మనం పరీక్షించుకుంటే ఖచ్చితంగా మనం ఆయన రూపంలోనికి మనము మార్చబడతాము. ఖచ్చితంగా మనము పరిశుద్ధంగా ఉండగలము. హల్లెలూయా. సో మనము ఎప్పుడైతే దేవుని, అందుకనే ఒక మాట అంటది, behold him who is holy. ఆయనను మనము చూస్తూ ఉంటే ఆయన రూపంలోనికి మనము మార్చబడతాము. హల్లెలూయా. మనకు తెలియకుండానే, సో ఆ సూపర్ న్యాచురల్ థింగ్ న్యాచురల్గా జరిగిపోతుంది మన జీవితంలో. దాట్ ఈస్ బీయింగ్ హోలీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ డివైన్, సంథింగ్ సూపర్ న్యాచురల్. బట్ యాజ్ యూ బిహోల్డ్ జీసస్ క్రైస్ట్ ఎవ్రీ సింగిల్ డే, ప్రతిరోజు కూడా ఏసైను ధ్యానం చేస్తూ, ఏసైను మనము ఆయనకు అతి సన్నిహితంగా మనం గడుపుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన రూపంలోనికి మార్చబడతాము. 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు అవుతారంటారు కదా. సో అట్లానే just spend time with Jesus. You will be transformed into his image. Spend time with Jesus. You'll be transformed into his image. So here God is calling us, be holy because I'm holy. Not out of fear. అమ్మ హోలీనెస్ అంటే అమ్మ అది ఏంటో చాలా పెద్ద పదము, అదొక భయంకరము, భయం వేసే పదం. అమ్మ నేను హోలీగా ఉండలేను సిస్టర్. మొన్న ఎవరో ఇక్కడ ఒక అబ్బాయిని బాప్టిజం తీసుకోమంటే, అక్క నేను హోలీగా ఉండలేను అక్క, అందుకే తీసుకోను. వాట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఈస్ దట్? ఎవరు పరిశుద్ధంగా ఉన్నాము కాబట్టి బ్యాప్టిజం తీసుకోరు, రక్షణ పొందాము కాబట్టి బ్యాప్టిజం తీసుకుంటారు. అండ్ in the process we will be transformed into God's image. Hallelujah. So God is calling us to be holy, not out of fear, not out of pressure, but out of love. ప్రేమతో మనల్ని సెట్ అపార్ట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ అవర్ ఐడెంటిటీ, అది మన గుర్తింపు. బికాజ్ వై వీ షుడ్ బి హోలీ చెప్పండి. ఎందుకు మనం హోలీగా ఉండాలి? బికాజ్ వీ బిలాంగ్ టు గాడ్. హల్లెలూయా. మనము దేవునికి సంబంధించిన బిడ్డలము. సో ద థీమ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లెవిటికస్ ఈస్ హోలీనెస్. హౌ మెనీ టైమ్స్ యూ విల్ రీడ్ హోలీనెస్ ఇన్ దిస్ బుక్? మీకు తెలుసా ఎన్నిసార్లు హోలీ అన్న మాటను మీరు చదువుతారో తెలుసా ఈ బుక్లో? 80 times కనీసము, అప్రాక్సిమేట్లీ. మీరు ఒకసారి కౌంట్ చేసి నాకు చెప్పండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేను ఒకవేళ తప్పు చెప్తే నన్ను కరెక్ట్ చేయండి.
నేను చదివినప్పుడు నేను అండర్లైన్ చేసుకున్నది, అప్రాక్సిమేట్లీ 80 times you will read the name holy, you will read the word holy in the book of Leviticus. Hallelujah. సో ఈ లేవి కాండము రాసింది కూడా దైవజనుడైన మోషే. దిస్ బుక్ ఆన్సర్స్, ఈ బుక్ మనకి ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది, ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది. సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ వర్ ఆన్సర్డ్ ఇన్ దిస్ బుక్? ఏమేమి క్వశ్చన్స్, నేను ఓవర్ వ్యూ మాత్రమే చెప్తాం అనుకున్నాను. లెవిటికస్లో క్వశ్చన్స్, ఆన్సర్ చేయబడిన క్వశ్చన్స్ ఏంటంటే, నౌ దట్ యు ఆర్ ఎ చోసన్ నేషన్, యూ నీడ్ టు లెర్న్ దీస్ థింగ్స్. ఇప్పుడు మీరు ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడిన జనాంగం, రాజులైన యాజక సమూహం. ఇప్పుడు నౌ యూ నీడ్ టు లెర్న్ దీస్ థింగ్స్. మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. నెంబర్ 1, హౌ టు అప్రోచ్ అ హోలీ గాడ్. ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుడిని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, దట్స్ ద ఫస్ట్ థింగ్. నెంబర్ 2, హౌ టు వర్షిప్ హిమ్ ప్రాపర్లీ. సరిగ్గా దేవుణ్ణి అట్లా ఆరాధించాలి, మనకిష్టం వచ్చినట్లు కాదు. పరిశుద్ధుడైన దేవుడు కోటాను కోట్ల మంది దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవుడు. ఆయనను మనము సరిగ్గా ఏ విధంగా ఆరాధించాలి. నెంబర్ 3, హౌ టు లివ్ అ హోలీ లైఫ్. ఏ విధంగా మనము డిఫరెంట్గా, సెట్ అపార్ట్, మనము ప్రత్యేకింపబడిన జీవితాన్ని మనం జీవించాలి. అండ్ హౌ టు డీల్ విత్ సిన్. పాపముతో ఏ విధంగా మనము డీల్ చేయాలి, ఏ విధంగా పాప పరిహారము ఏ విధంగా జరుగుతుంది. లెవిటికస్ చాప్టర్ 16 is the chapter of atonement. It's a powerful chapter అండి. లెవిటికస్ 16, లేవి కాండము 16వ అధ్యాయము, బ్యూటిఫుల్ చాప్టర్. సో హౌ టు డీల్ విత్ సిన్. మొదటి, ఇప్పుడు ఇది చూడండి, అగైన్ 5 key offerings చూస్తాం. బర్ంట్ ఆఫరింగ్, గ్రెయిన్ ఆఫరింగ్, ట్రెస్పాస్ ఆఫరింగ్, ఆల్ దీస్ ఆఫరింగ్స్ దట్ వీ విల్ సీ ఇన్. ఎప్పుడు ఏ ఆఫరింగ్ మనం అర్పించాలి అనేది, అది హౌ ఇట్ ఈస్ పాయింటింగ్ అవుట్ టు జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం యానిమల్స్ని తీసుకొని వెళ్ళి మనం సాక్రిఫైస్ చేయట్లేదు, కానీ అది ఏ విధంగా యేసయ్యను సూచిస్తుందో మనం నేర్చుకుంటాము. హౌ టు డీల్ విత్ సిన్. నెంబర్ 5, హౌ టు మెయింటైన్ కాన్స్టెంట్ కంటిన్యూస్ ఫెలోషిప్ విత్ గాడ్. ఏ విధంగా మనము కంటిన్యూస్ ఫెలోషిప్ దేవునితో మనం కలిగి ఉండాలి అనేది మనం నేర్చుకుంటాం. సో దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, బలిపీఠం మీద ఉన్న అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదు. యాజకుడికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, పొద్దున మీరు ఆ యొక్క అగ్నిని మంట స్టార్ట్ అయింది దేవుడి దగ్గర నుంచి. ఇట్ గాడ్ హూ లిట్ ద ఫైర్. దేవుడు ఆ మంటని స్టార్ట్ చేశాడు. కానీ మనం ఏం చేయాలంటే, వీ షుడ్ ఆల్వేస్ యాడ్ ద ఫ్యూయల్ టు ద ఫైర్. అక్కడ ప్రతిరోజు వుడ్ని పెట్టాలని ఉంటుంది, అక్కడ వుడ్ని పెట్టాలని ఉంటుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడున్న యాష్ అంతా తీసి సపరేట్ చేసేసి, మేక్ ష్యూర్ దట్ దేర్ ఈస్ ఫైర్ ఆన్ ద ఆల్టర్ డే అండ్ నైట్. మనము చాలా బలహీనమైన చేతులతో మేబీ ఆ యాజకుడు వచ్చి ఆ మంటని అక్కడ ఆ యొక్క ఫ్యూయల్, ఆ కట్టెలు పేరుస్తూ ఉన్నాడేమో, బట్ ఇట్ ఈస్ సో పవర్ఫుల్. ఆల్టర్, ఆ బలిపీఠం అనేది చాలా పవర్ఫుల్. సో లెవిటికస్ షోస్ us how we can have a constant fellowship with God. And then అంటే ఓవరాల్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, how a sinful man can live a holy life. How can sinful people live with a holy God? మీరు కనుక యోబు గ్రంథం కనుక చదివినట్లయితే, యోబు గ్రంథంలో ఒక పవర్ఫుల్ క్వశ్చన్ ఉంటుందండి. ఐ విల్ జస్ట్ రీడ్ దట్ క్వశ్చన్. యోబు గ్రంథము ఇవన్నీ రాయకముందు ఫస్ట్ బుక్ అని గ్రంథకర్తలు చెప్తారు. Job 9, యోబుకు వచ్చిన కష్టాలన్నిటిలో జోబ్ వాజ్ టాకింగ్ అబౌట్ మీడియేటర్ గురించి. నేను తప్పు చేయలేదు, ఒక మీడియేటర్ ఉంటే బాగుండు దేవునికి నాకు మధ్యలో అని యోబు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక వండర్ఫుల్ క్వశ్చన్. అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. నరుడు దేవుని దృష్టికి, హౌ కెన్ a man be right before God? This is the most taunting question. చాలా మంది సత్యాన్వేషణ అని మొదలుపెట్టి, అసలు ఏ విధంగా నీతిమంతుడు అవ్వగలడు అని చెప్పి మొదలుపెట్టి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవేతరులు. అవును, ఆయన రక్తము వలనే మనము నీతిమంతులంగా తీర్చబడ్డాము. హల్లెలూయా. సో ఏ విధంగా ఒక మనిషి, పాపి అయిన మనిషి దేవుని దగ్గరికి అప్రోచ్ అవ్వగలడు అన్నది మనము నేర్చుకుంటాం. సో ద మెయిన్ థీమ్స్ ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్, నెంబర్ 1, ఫస్ట్ ఇది ఏంటంటే హోలీనెస్, పరిశుద్ధత గురించి మనం నేర్చుకుంటాం. ద వర్డ్ హోలీనెస్ యూ కెన్ సీ 80 times అప్రాక్సిమేట్లీ ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్. సో ఇక్కడ ఈ యొక్క లెవిటికస్, లేవి కాండంలో మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క వర్షిప్ గురించి, హోలీ లివింగ్ గురించి, ఆ తర్వాత ప్రీస్ట్స్, యాజకులు ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి, తర్వాత సాక్రిఫైసెస్ గురించి,
హోలీ పీపుల్ గురించి మనం చూస్తాము. అంటే ఎందుకు అని అంటే ఇట్ ఈస్ గాడ్స్ మెయిన్ ఇంటెన్షన్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్. వారిని ట్రాన్స్ఫార్మ్ చేయడం దేవుని యొక్క చిత్తము. ఆ తర్వాత ఆ యొక్క జనాంగంలో నుంచి అసలైన సీడ్ రాబోతున్నాడు, ఆయనే యేసయ్య. దిస్ ఈస్ ఆల్ సెట్టింగ్ ఎ స్టేజ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఇవన్నీ కూడా ఈ యొక్క బలి, ఈ యొక్క యాజకులు, ప్రధాన యాజకుడు, లేకపోతే సంవత్సరానికి ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆ యొక్క అటాన్మెంట్ చేయడము, ఇవన్నీ కూడా దే ఆర్ సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసయ్య రాకడ కోసము ఇవన్నీ కూడా ఈ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ అన్నమాట. ప్రాఫిటికల్గా తండ్రి దేవాతి దేవుడు మోషేతో మాట్లాడి ఇవన్నీ ఒక నమూనా, కానీ ఇదంతా కూడా ఒక షాడో మాత్రమే, ఒక నీడ మాత్రమే. అసలైన సబ్స్టెన్స్ ఎవరు? జీసస్ క్రైస్ట్. అసలైన సబ్స్టెన్స్ ఎవరండి? జీసస్ క్రైస్ట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అట్లనే ఫస్ట్ 7 చాప్టర్స్లో, లేవీకాండము మొదటి 7 చాప్టర్స్లో మనము సాక్రిఫైజెస్ గురించి చూస్తాం. సాక్రిఫైజెస్ అండ్ ఆఫరింగ్స్ సాక్రిఫైజెస్ చూస్తాం. అక్కడ 5 కీ సాక్రిఫైజెస్ మనం చూస్తామండి. నెంబర్ 1 బర్న్ట్ ఆఫరింగ్ మనం చూస్తాం. బర్న్ట్ ఆఫరింగ్, హల్లెలూయా. బర్న్ట్ ఆఫరింగ్ అది ఏంటంటే కంప్లీట్ టోటల్ సరెండర్, సంపూర్ణంగా సమర్పించుకోవటం. యానిమల్ కంప్లీట్గా దహించబడాలి ఆ యొక్క బలిపీఠము పైన. సో బర్న్ట్ ఆఫరింగ్ మనం చూస్తాం. తర్వాత గ్రెయిన్ ఆఫరింగ్ అది థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్, అది కృతజ్ఞతార్పణ, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. ఆ తర్వాత పీస్ ఆఫరింగ్ చూస్తాం, సమాధానార్థమైన బలి. పీస్ ఆఫరింగ్ అది ఇట్ రిప్రజెంట్స్ ద ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో ఫెలోషిప్. ఆ తర్వాత సిన్ ఆఫరింగ్ మనం చూస్తాం, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, పాపక్షమాపణ కోసం. ఆ తర్వాత గిల్ట్ ఆఫరింగ్ మనం చూస్తాం, అది రెస్టరేషన్ కోసం చూస్తాం. సో ఈ 5 ఆఫరింగ్స్ మనం చూస్తాం. ఈ 5 ఆఫరింగ్స్ కూడా ప్రాఫిటికల్గా దిస్ పాయింట్స్ టు జీసస్ క్రైస్ట్. యేసయ్యకు అల్టిమేట్ సాక్రిఫైస్ అయిన యేసయ్య వైపు పాయింట్అవుట్ చేస్తుంది ఈ 5 ఆఫరింగ్స్. ఆ తర్వాత మనం చూసేది ఏంటంటే లెవిటికస్, నేను ఫస్ట్ 7 చాప్టర్స్లో ఆఫరింగ్స్ గురించి మనం చూస్తామని చెప్పాను కదా అండి. దెన్ 8 to 10 చాప్టర్స్ మనం చూస్తుంది ఏంటంటే వి విల్ సీ అబౌట్ ఆరన్, ప్రీస్ట్హుడ్ గురించి మనం చూస్తాం. అహరోను ఆయన కుమారులను దేవుడు ఏ విధంగా ఈ యాజకులుగా వారిని ఎన్నుకున్నాడు. ప్రీస్ట్ ఈజ్ సమ్వన్ హూ స్టాండ్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. యాజకుడు దేవునికి మానవునికి మధ్యలో నిలబడే వ్యక్తి. సో గాడ్ నీడ్స్ మీడియేషన్, గాడ్ డిజైర్డ్ మీడియేషన్. సో అందరూ వారి యొక్క పాపపు ఆ యొక్క స్వభావంతో దేవుని దగ్గరికి వెళ్ళలేరు, కాబట్టి దేవుడు ఈ యాజకుడిని ప్రత్యేకపరచుకున్నాడు. సో దిస్ ప్రీస్ట్ రిప్రజెంట్స్ పీపుల్ బిఫోర్ గాడ్. దేవుని ముందు ఆ యొక్క మనుషులందరినీ రిప్రజెంట్ చేస్తాడు ఈ యాజకుడు. అండ్ ఆల్సో దిస్ ప్రీస్ట్ రిప్రజెంట్ గాడ్ టు పీపుల్, దేవుడిని మనుషుల దగ్గర రిప్రజెంట్ చేస్తాడు. సో దిస్ ఆల్సో పాయింట్స్ టు జీసస్ క్రైస్ట్. లేటర్ జీసస్ క్రైస్ట్ కేమ్ యాజ్ అవర్ హై ప్రీస్ట్. కాబట్టి తర్వాత యేసయ్య మన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. నేను ఇంకొక మాట చూపించిన అండి మీకు అందరికీ, ఇక్కడ జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ టిడ్ బిట్స్ హియర్. యోబు అంటాడు, అంత దుఃఖములో అంటాడు, ఏమంటాడంటే మీకును నాకును మీ భాష నా భాష అర్థమైన ఒక మధ్యవర్తి ఉంటే ఎంత బాగుండు అంటాడు యోబు. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే, ఇప్పుడు ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి, జడ్జి భాష అర్థం కావాలి, క్రిమినల్ భాష అర్థం కావాలి లాయర్కి, లేకపోతే వేస్ట్. ఒక జడ్జి భాష అర్థమయ్యి నీ భాష అర్థం కాలేదనుకోండి, వేస్ట్ కదా అండి, చెప్పండి. సో the advocate, the mediator should understand both the parties. Mediator should understand both the languages. సిల్వ దగ్గర జరిగింది అదే. జడ్జి గెలిచాడు, క్రిమినల్ గెలిచాడు, మధ్యలో యేసయ్య బలి అయిపోయాడు మన కోసం. హీ వన్ బై విన్నింగ్ అస్. ఆయన మనల్ని గెలిపిస్తూ ఆయన గెలిచాడండి. మన విజయమే ఆయన విజయము. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. వాట్ అ లవ్ ఇట్ ఈస్. If only there is someone to mediate between us, someone to bring us together. And there is another powerful verse. So, the advocate should understand both the languages. మధ్యవర్తికి ఆ 2 లాంగ్వేజెస్ అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ అందుకనే it shows, yes, all these verses are so beautiful. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. వండర్ఫుల్ వర్డ్స్. మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. Beautiful. All these. So, God wanted a mediator, man wanted a mediator. దేవునికి మధ్యవర్తి కావాలి, మనుషులకు మధ్యవర్తి కావాలి. ఎందుకంటే మధ్యవర్తి ఏం చేస్తాడంటే he helps us to understand God better.
దేవుడిని మనం కరెక్ట్గా అర్థం చేసుకునేలాగా హెల్ప్ చేస్తాడు. లేకపోతే దేవుడిని మిస్అండర్స్టాండ్ చేసేసుకుంటాం. ఆయన కఠినాత్ముడైన దేవుడు అనుకుంటాం కొన్ని కష్టాలు రాగానే. సో అందుకనే దేవుడు హీ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ త్రూ మీడియేటర్. మన భాష అర్థమైన మీడియేటర్ ద్వారా ఆయన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ఆయనకు మధ్యవర్తి కావాలి. అంతేకాదు మనం చేసిన తప్పులను పరిహరించడానికి, బలి చెల్లించడానికి, ఆ యొక్క యాగము అర్పించడానికి మన పక్షాన కూడా దేవుని దగ్గర నిలబడే ఒక మధ్యవర్తి కావాలి. ఆయననే యాజకుడు అన్నారు. సో ప్రీస్ట్ని దేవుడు చూస్ చేసుకున్నాడు. అహరోను కుమారులను సెలెక్ట్ చేసుకున్నాడు ఆరాధించడానికి, ఆయనను ఆరాధించడానికి, మీడియేట్ చేయడానికి. సో ఇది కూడా ప్రాఫిటికల్గా మనకి జీసస్ని చూపిస్తుంది. ఆయన నిరంతరము ఉండే ప్రధాన యాజకుడు. అహరోను యాజకత్వము ఆయన అది ఒక లిమిటెడ్ టైం వరకే. ఆ తర్వాత ఆయన పిల్లల యాజకులుగా, ఆ తర్వాత డిఫరెంట్ పీపుల్ స్టూడ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రీస్ట్. ఆ యొక్క ప్రీస్ట్ ఆఫీస్లో ఉన్నారు. కానీ మన యాజకుడు యేసయ్య నిరంతరము ఉన్న యాజకుడు. హీ ఈస్ ఫర్ ఎవర్ హై ప్రీస్ట్. ఆయన నిరంతరము ఉన్న యాజకుడు. లెట్ us see that అండి. యోబు గ్రంథము 23:33. ఎస్, దిస్ ఇస్ మైండ్ బ్లోయింగ్ వర్డ్స్ అండి. ఒక వ్యక్తి పాతాళంలోనికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వాడికి తిండి కూడా, నేను చాలామంది మరణ పడక మీద ఉన్న వాళ్ళకి నేను ఈ యొక్క పోర్షన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని మరణంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక మనిషికి వ్యాధి చేత మంచం ఎక్కుట వలన, ఒక ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము నొందును. రొట్టెయు రుచిగల ఆహారము వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించినాడు. వాడి ప్రాణము సంహారకుల యొద్దకు సమీపిస్తున్నప్పుడు కరెక్ట్గా ఇంకా హిజ్ లైఫ్ ఈజ్ అబౌట్ టు గో ఇన్ టు దట్ పిట్. కరెక్ట్గా ఇంకా కాలు జారి మరణంలోనికి అలా జారిపోతే హిస్ లైఫ్ ఈజ్ అబౌట్ టు స్లీప్ ఇన్ టు ద డెత్. దట్స్ వెన్ గాడ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ మీడియేటర్. నరులకు యుక్తమైనదేదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయిండిన ఎడల. ఇఫ్ దేర్ బీ ఫర్ హిమ్ అన్ ఏంజల్, a mediator, one of the 1,000 to declare to man what is right to him, and he is merciful to him and says, deliver him from going down into the pit, I have found a ransom. అప్పుడు దేవుడు అంట ఒక మధ్యవర్తిని చూసంట దేవుడు కనికరించి వెంటనే వాడిని విడిపించండి అంటాడంట. నో ఆ డెత్ ఆయన ఆపేస్తాడు అక్కడే. మధ్యవర్తి దొరికాడు నాకు. ఐ హ్యావ్ ఫౌండ్ ఎ రాన్సమ్. బ్యూటిఫుల్. సో మధ్యవర్తి జస్ట్ అడ్వకేట్గా ఆయన వాదించట్లా, క్రయధనము చెల్లించిన మధ్యవర్తి మన మధ్యవర్తి. అహరోను అయితే గొర్రెలను ఎడ్లను తీసుకొని వచ్చాడు, కానీ యేసయ్య ఆయనే సమర్పించుకున్నాడు. అంత గొప్ప ప్రధాన యాజకుడు. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ అండి. సో ఆ ప్రాణము మరణంలోనికి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా మరణ పంచుల్లో ఉన్న వ్యక్తి మధ్యవర్తి కనుక ఉండిన ఎడల, అక్కడ అంటున్నాడు దేవుడు వాని యందు కరుణ చూపి. ఈ రోజున మరణ పడక మీద ప్రతి ఒక్కళ్ళు మీరు ధైర్యంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే యేసయ్యను బట్టి ఆయన మన యందు కరుణ చూపాడు. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా, పాతాళంలోనికి వీ హ్యావ్ ఫౌండ్ అ మీడియేటర్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపింపుము. డెలివర్ హిమ్ ఫ్రమ్ గోయింగ్ డౌన్ ద పిట్. డెలివర్ హిమ్ ఫ్రమ్ గోయింగ్ డౌన్ ఇన్ టు పిట్. ఐ హ్యావ్ ఫౌండ్ ఎ రాన్సమ్. నాకు ప్రాయశ్చిత్తము దొరికెనని సెలవిచ్చును. బాబా బ్యూటిఫుల్. అమ్మ, క్యాన్సర్తో బాధపడుతున్నారా, రకరకాల డిసీజెస్తో బాధపడుతున్నారా, దేవుడికి ప్రాయశ్చిత్తము దొరికింది. అందుకని ఆయన అన్నాడు సమాప్తమైపోయింది. టెటెలెస్టై అంటే పెయిడ్ ఇన్ ఫుల్, సమాప్తమైంది. ఇట్ ఈస్ ఫినిష్డ్. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంట, వాని శరీరము వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. మరణకరమైన పడక పైన ఉన్నవాడు, అసలు తిండే అసలు వెక్కసమైపోయిన వాడు, ఈజ్ ఆల్మోస్ట్ గోయింగ్ టు ద పిట్. సో అప్పుడు ఎప్పుడైతే దేవుడు డెలివర్ చేస్తాడో వాని శరీరము వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండు. లెట్ హిస్ ఫ్లెష్ బికమ్ ఫ్రెష్ విత్ యూత్. లెట్ హిమ్ రిటర్న్ టు ద డేస్ ఆఫ్ హిస్ యూత్ఫుల్ విగర్. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలుకొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఈలాగు నిర్దోషత్వము నరునికి ఇయ్యబడెను. The man prays to God and he accepts him. He sees his face with a shout of joy and he restores to man his righteousness. This is how God restores to man his righteousness. He sings before men and says, I sinned and perverted what is right, and it was
నాట్ రిపేయిడ్ టు మీ. బ్యూటిఫుల్ అండి. మధ్యవర్తి వలన వచ్చేది ఏంటో ఇది. అప్పుడు వాడు మనుషులు ఎదుట ఈ విధంగా సాక్ష్యం చెప్తాడంట. ఏమని సాక్ష్యం చెప్తాడు? అప్పుడు వాడు మనుషులు ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. దీన్నే కనికరము అంటారు. నేను దేవుని దృష్టిలో తప్పు చేశాను, యథార్థమైన దానిని నేను పర్వెట్ చేశాను, అయినా కానీ నాకు రావలసిన శిక్ష ఆయన నాకు ఇవ్వలేదు. హల్లెలూయా. ఇది కనికరము. కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. నా జీవము వెలుగును చూచుచున్నది. బిహోల్డ్, గాడ్ డస్ ఆల్ దీస్ థింగ్స్ ట్వైస్ థ్రైస్ విత్ అ మ్యాన్. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు 2 మారులు 3 మారులు ఆయన ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు. వై గాడ్ ఈస్ డూయింగ్ ఆల్ దిస్? ఎందుకు చేస్తున్నాడండి? టు బ్రింగ్ బ్యాక్ మ్యాన్, టు బ్రింగ్ బ్యాక్ హిస్ సోల్ ఫ్రమ్ ద పిట్, దట్ హీ మే బీ లైటెడ్ విత్ ద లైట్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక మధ్యవర్తి. వి ఆల్ నీడ్ అ మీడియేటర్ అండ్ హిస్ జీసస్ క్రైస్ట్. ఆయన యేసయ్య. సో లెవిటికస్ ప్రొఫెటికల్గా జీసస్కి పాయింట్అవుట్ చేస్తుంది. లెవిటికస్లో, లేవి కాండంలో యాజకుడిగా దేవుడు అహరోనును ఆయన కుమారులను ఎన్నుకున్నాడు. గాడ్ డిజైర్డ్ మీడియేషన్, గాడ్ డిజైర్డ్ వర్షిప్. సో పర్ఫెక్ట్ హై ప్రీస్ట్ ఎవరంటే యేసయ్య. హెబ్రూస్ చాప్టర్ 7లో చాలా బ్యూటిఫుల్గా మనం ధ్యానం చేశాము. ఐ విల్ నాట్ గో దేర్ నౌ. సో ఆ తర్వాత 11 నుంచి 15 వచనాలు కనుక మనం చూసినట్లయితే, హీ స్పీక్స్ అబౌట్ క్లీన్ అండ్ అన్క్లీన్ యానిమల్స్ గురించి మాట్లాడడం మనం చూస్తాము. సో ఫిజికల్ ప్యూరిటీ, అట్లానే స్పిరిచువల్ సెపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా దిస్ ఈస్ టు దిస్ ఈజ్ అబౌట్ బీయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద సరౌండింగ్ నేషన్స్. చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క కల్చర్లో మీరు ఏకీభవించొద్దు, మీరు ప్రత్యేకింపబడి జీవించాలి అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళని షేప్ చేస్తున్నాడు. హీ వాజ్ షేపింగ్ దెమ్ టు బి డిస్టింక్ట్ అండ్ టు బి హోలీ. వాళ్ళు డిస్టింక్ట్గా హోలీగా ఉండాలని దేవుడు చూపిస్తున్నాడు. అది 15th verse వరకు మనం 15th chapter వరకు. సో 16th chapter ఈజ్ ఎ పవర్ఫుల్ చాప్టర్. ఇట్ ఈస్ డే ఆఫ్ అటాన్మెంట్. ఆ యొక్క డే ఆఫ్ అటాన్మెంట్ ఏ విధంగా ఆ యొక్క 16th chapterలో దేవుడు చెప్పాడో మనం చూస్తాం. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించిన చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇలాగ, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకుండినట్లు అతడి మందసము మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పు. సో ఎప్పుడు రాకూడదు, ఒక్కరోజే, ఓన్లీ 1 day, సంవత్సరం అంతట్లో ఒక్కరోజే వాళ్ళు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. అది ప్రాయశ్చిత్త దినము. అహరోను తన కొరకు పాప పరిహార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము, తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి, సో అది డే ఆఫ్ అటాన్మెంట్. ఆ యొక్క ప్రాయశ్చిత్త దినం రోజున ఒక్క సంవత్సరానికి ఒక్కరోజే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వాళ్ళు వెళ్ళి, ఆ ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ రక్తంను తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ఆ మెర్సీ సీట్ పైన చిలకరించాలి. అది మనము ఈ యొక్క 16th chapterలో చూస్తాం. వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ఆ యొక్క దినాన్ని వాళ్ళు ఆచరించాలి. ఎప్పుడైతే దేవుడు ఆ బలిపీఠం పైన ఉన్న రక్తాన్ని స్వీకరిస్తాడో, అంటే ఎందుకు రక్తం? వై బ్లడ్ ఎందుకు అని అంటే, రక్తము లేకుండా పాపం పరిహరించబడదు. మన పాపపు రక్తానికి బదులుగా ఒక పుణ్యుని రక్తము చిందించబడాలి. నేను ఈ శ్లోకం ఎప్పుడు చెప్తాను, సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మనాం పుణ్యదాన బలియాగం. పాపాన్ని, ఇది భగవద్గీతలో ఉంది శ్లోకం. అట్లాగే అన్ని మతాలు చెప్పేది ఏంటంటే, పాపి అయిన మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక పుణ్యుని రక్తం చిందించబడాలి. ఆ పుణ్యుని రక్తం ఎవరిచ్చారండి? యేసు క్రీస్తు మాత్రమే ఇచ్చారు. ఓన్లీ జీసస్ క్రైస్ట్ గేవ్ హిస్ బ్లడ్. హల్లెలూయా. సో ఆ రక్తం ద్వారానే ఒక పాపి అయిన మనిషికి పాపానికి క్షమాపణ, ప్రాయశ్చిత్తం చెల్లించబడుతుంది. నా రక్తానికి బదులుగా ఆయన రక్తం, లేకపోతే పాపం చేసిన మన రక్తం చిందించబడాలి. మనం చనిపోవాలి. మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి అర్హులం కాదు. కానీ
మనము నీతిమంతులుగా చేయడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. సో ఆయన రాకముందు పాత నిబంధనలో ఒక షాడో లాగా గొర్రెల రక్తము ఒక ప్యూర్ ఒక కలంకము మచ్చ అయినటువంటి లేనటువంటి ఒక గొర్రె పిల్ల లేకపోతే మేక అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఆ రక్తాన్ని చిందించడం మనం చూస్తాం. సో ఇక్కడ హై ప్రీస్ట్ డే ఆఫ్ అటాన్మెంట్ ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి హై ప్రీస్ట్ ఎంటర్స్ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్ అండ్ బ్లడ్ ఈజ్ ఆఫర్డ్ ఫర్ ఆల్ ది సిన్స్. పాపానికి బదులుగా ఆ యొక్క రక్తము చిందించబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక స్కేప్ గోట్, ఇంకొక గోట్ ఏంటంటే అది శాపాన్ని తీసుకొని అడవిలోకి దాన్ని వదిలేస్తారు. అక్కడ 2 గోట్స్ తీసుకుంటారు. ఒకటేమో బలి ఇచ్చి దేవుని సన్నిధిలో చిలకరిస్తారు రక్తం, ఇంకొకటేమో అది శాపాన్ని మోసుకొని వెళ్ళిపోతుంది. ఈ 2 కూడా యేసయ్యను మరలా అగైన్ దిస్ షోస్ జీసస్ క్రైస్ట్. ఆయన మన కోసము వధింపబడిన గొర్రె పిల్లగా వచ్చాడు. మన శాపాన్ని మన పాపాన్ని మోసుకుంటూ పాలెము వెలుపలికి వచ్చాడు. పాలెము వెలుపల ఆయన మన కోసం బలి చేయబడ్డాడు. యూనో హీస్ కిల్డ్ ఎట్ ద అవుట్స్కర్ట్స్. ఆ పాలెము వెలుపల ఆయన బలి చేయబడ్డాడు. ఆయన తరువాత ఆయన స్వరక్తాన్ని తీసుకొని హీ టుక్ హిస్ ఓన్ బ్లడ్. ఆయన ఈ లోకంలో ఉన్న టెంపుల్లోనికి ప్రవేశించలేదు. దిస్ ఇస్ ద హోలీ మూమెంట్ అండి. హీ టుక్ హిస్ ఓన్ బ్లడ్. ఆయన స్వరక్తాన్ని తీసుకొని మనుషులు చేయబడిన ఇవన్నీ కూడా హీబ్రూస్ చాప్టర్ 8, 9, 10లో మీరు చాలా చక్కగా చదువుకోవచ్చండి. ఆయన స్వరక్తాన్ని తీసుకొని హీ మేడ్ అ ఓపెన్ వే ఫర్ us. ఆయన మనుషులు చేసిన ఆయన టెంపుల్లోనికి ఆయన ప్రవేశించలేదు. మనుషులు చేయనటువంటి ఆ యొక్క పరలోకపు టెంపుల్లోనికి ఆయన ప్రవేశించాడు. హీ వెంట్ ఇన్ టు ద హెవెన్లీ ఆఫ్ హెవెన్లీస్. అతి పరిశుద్ధ స్థలమైన పరలోకంలో అసలు మనిషి చేతులతో నిర్మించని ఆ యొక్క దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలము, ద యాక్చువల్ హోలీ ఆఫ్ హోలీస్కి యేసయ్య ఆయన స్వరక్తాన్ని తీసుకొని ఆయన ప్రవేశించాడండి. ఆ యొక్క యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత ఆఫ్టర్ జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్ 40 days ఆయన శిష్యులతో ఉన్నాడు. 40 దినాలు ఆయన శిష్యులతో ఉన్నాడు. ఆయన నేను వెళ్తున్నాను అని చెప్పి, సో ఆయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 10 daysలో మనం పెంతెకోస్తు చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి రావడం చూస్తాం. ఆయన స్వరక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ ఆయన ఆ యొక్క రక్తాన్ని మన పక్షముగా ఆయన ప్రోక్షించడం చూస్తాం ఫరస్. అందుకనే ఆ కృపా సింహాసనం అయిపోయింది. అది న్యాయ సింహాసనం కాదు, న్యాయపీఠం కాదు, అది కృపా సింహాసనం. పశ్చాత్తాపడడం ప్రతి ఒక్కరికి కూడా అది కృపా సింహాసనము. ఆయన తిరిగి లేచిన తర్వాత చేసింది ఇదే. ఆయన స్వరక్తాన్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. ఆయన మన శాపాన్ని మన పాపాన్ని ఆయన మోసుకొని వెళ్ళిపోయాడు దేవుని గొర్రె పిల్లగా. హల్లెలూయా. అండ్ అగైన్ మళ్ళీ 17 నుంచి 27 వరకు మనం చూసినట్లయితే హోలీ లివింగ్ గురించి చూస్తాం, మోరల్ వాల్యూస్ గురించి చూస్తాం. అట్లనే పాపము చేయకుండా సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఎట్లా చేయకుండా ఉండాలి, సెక్షువల్ ప్యూరిటీ కోసము, తర్వాత లవింగ్ నైబర్స్ని ఏ విధంగా ప్రేమించాలి, దేవుని ఏ విధంగా ఆనర్ చేయాలి, ఇవన్నీ కూడా వీ విల్ సీ ఇన్ ఫ్రమ్ 17 to 77. It's about the laws of God, about moral laws, about social justice, about honoring God, about freedom, about loving your neighbors, about reflecting God's character. దేవుని యొక్క క్యారెక్టర్ని చూపించడం మనం చూస్తాం. అక్కడ ఒక బ్యూటిఫుల్ వర్డ్స్ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించుము. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము. హల్లెలూయా. ఆ తర్వాత మనము యేసయ్య నూతన నిబంధనలో ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కమాండ్మెంట్గా చెప్పడం కూడా మనం చూస్తాం. హల్లెలూయా. అంటే మనము ప్రత్యేకింపబడిన వారంగా మనం ఉండాలి అనేది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. సో ఫస్ట్ 7 chaptersలో లెవిటికస్ ఓవర్వ్యూ, లేవి కాండము ఓవర్వ్యూ, ఫస్ట్ 7 chapters we see offerings and sacrifices మనం చూస్తాము. అట్లనే 8 to 10 chaptersలో ప్రీస్ట్హుడ్ మనం చూస్తాము. ఆ తర్వాత 11 to 15 chaptersలో మనము క్లీన్ అండ్ అన్క్లీన్ యానిమల్స్ గురించి, స్పిరిచువల్ ప్యూరిటీ, ఫిజికల్ ప్యూరిటీ గురించి మనం చూస్తాము. ఆ తర్వాత 16th chapter డే ఆఫ్ అటాన్మెంట్ చూస్తాము. 17 to 27 మనము ఏం చూస్తామంటే ఆ యొక్క గాడ్స్ లాస్ గురించి మనం చూస్తాము. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా హౌ ఈజ్ ఇట్ రెలవెంట్ ఫర్ us is now, ఇది మనకి ఏ విధంగా రెలవెంట్గా ఉంటుంది ఈ రోజులో అని చూసినట్లయితే ఇట్ పాయింట్ అవుట్
points to Jesus Christ. Jesus is the perfect sacrifice. ఆయన పర్ఫెక్ట్ సాక్రిఫైస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఒక్కసారే మన కోసం బలిగా ఆయన అర్పించబడ్డాడు. మాటి మాటికి ఇంకా మనము ఈ యొక్క గొర్రెల్ని తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారే ఆయన బలిగా అర్పించబడ్డాడు. హీఈస్ అ పర్ఫెక్ట్ సాక్రిఫైస్. తర్వాత జీసస్ ఈజ్ అవర్ పర్ఫెక్ట్ హై ప్రీస్ట్. ఆయన మనకు నమ్మకమైన పర్ఫెక్ట్ ప్రధాన యాజకుడు. హల్లెలూయా. జీసస్ ఈజ్ బోత్ ద సాక్రిఫైస్ అండ్ ద ప్రీస్ట్. ఆయన సాక్రిఫైస్ చేయబడిన గొర్రెపిల్ల, ఆయనే యాజకుడు, రెండు ఆయనే. సో హీ ఈస్ ద అటాన్మెంట్. ఆయనే మనకు ప్రాయశ్చిత్తార్థ బలి. ఆ తర్వాత జీసస్ మేక్స్ ఇస్ హోలీ. ఆయన మనల్ని పరిశుద్ధంగా ఆయన రూపంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని తయారు చేస్తారు. సో లెవిటికస్ మనం చదివినప్పుడు డోంట్ జస్ట్ సీ ఇట్ యాజ్ అ బుక్ ఆఫ్ లాస్, ఒక లాస్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్న బుక్గా చూడొద్దు. సీ జీసస్ క్రైస్ట్ ఇన్ దట్ బుక్. ఎవ్రీ లెవిటికస్లో ఈ వచనాలు చదివేటప్పుడు సీ ద షాడో ఆఫ్ జీసస్ క్రైస్ట్, అక్కడ యేసయ్య నీడను మీరు చూడండి. అప్పుడు యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ బుక్. హల్లెలూయా. యూ విల్ లవ్ దట్ బుక్. ఎందుకంటే ఆ రోజున పాపము దేవుడు సహించట్లేదు, ఈ రోజున కూడా పాపం సహించట్లేదు. మనం కొత్త నిబంధనలో ఉన్నాం కదా, గాడ్ ఈజ్ గ్రేషియస్ కదా, పాపాన్ని దేవుడు ఆయన తుడిచేస్తున్నాడు కదా అనుకోవడానికి లేదు. గాడ్ డిడ్ నాట్ టాలరేట్ సిన్ దట్ డే అండ్ గాడ్ ఈజ్ నాట్ టాలరేటింగ్ సిన్ టుడే. సిన్ స్టిల్ మ్యాటర్స్ టు గాడ్. సో దేవుడు ఆ యొక్క పాపాన్ని పరిహరించాలి. ఆ రోజున వాళ్ళు మాటికి గొర్రెల్ని మేకల్ని తీసుకెళ్లారు. ఈ రోజున మనకి వన్స్ అండ్ ఫర్ ఆల్ వీ హ్యావ్ అ పర్ఫెక్ట్ సాక్రిఫైస్. కాబట్టి 24/7 ఎప్పుడైనా కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. ఎప్పుడు తండ్రి ఆయన రెండు చేతులు చాచి మనల్ని ఆయన దగ్గరికి పిలుచుకుంటున్నాడు. సో గాడ్ డిజైర్స్ హోలీ పీపుల్. ఆయన పరిశుద్ధ జనాంగం, మనలను రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, మనం ప్రత్యేకింపబడిన వారంగా ఆయన చేసుకున్నాడు. అది మర్చిపోకూడదు. వీఆర్ చోజన్ పీపుల్. నౌ వీఆర్ ద ప్రీస్ట్. ఆయన హై ప్రీస్ట్, ఆయన ప్రధాన యాజకుడు, మనము యాజకులనుగా దేవుడు చేసుకున్నాడు. వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్. హల్లెలూయా. నిత్యం ఆయనకు ధూపము వేస్తున్న యాజకులంగా మనము నిలవబడాలి ఆయన సన్నిధిలో. హల్లెలూయా. సో జెనసిస్ అబౌట్ గాడ్ చూసింగ్ పీపుల్. అది ఆది కాండము. దేవుడు మనిషిని ఎన్నుకున్నాడు. మనిషి ద్వారా ఒక జనాంగాన్ని దేవుడు ఆయన వాగ్దానం చేసి తీసుకొని వచ్చాడు. ఎక్సోడస్ ఈజ్ అబౌట్ రిడీమింగ్ చోజన్ పీపుల్. నిర్గమకాండం ఏంటంటే ఎన్నుకున్న వారిని విడిపించడం మనం చూస్తాము. లెవిటికస్ ఈజ్ అబౌట్ గాడ్ శాంక్టిఫయింగ్ పీపుల్. లేవికాండము దేవుడు ఆయన ఏర్పరచుకున్న వారిని ఏ విధంగా దేవునికి అప్రోచ్ అవ్వగలరు, ఏ విధంగా పాపి అయిన మానవుడు సాక్రిఫైస్ ద్వారా, హై ప్రీస్ట్ ద్వారా ఏ విధంగా పాపి అయిన మానవుడు దేవునితో కలిసి బ్రతకగలడు అన్నది మనం చూస్తాం. దేవుడు ఏ విధంగా ఒక మనిషిని శాంక్టిఫై చేస్తున్నాడు అనేది లేవికాండంలో మనం చూస్తాం. నంబర్స్ సంఖ్యాకాండంలో మనం ఏం చూస్తున్నామంటే హౌ గాడ్ లీడ్స్ హిస్ పీపుల్. ఆయన వారిని అక్కడ ఉన్నప్పుడు అది వాళ్ళ స్కూల్ అనమాట. లేవికాండము సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకి ఇవన్నీ చెప్పాడు. ఆ తర్వాత నిర్గమకాండము హౌ గాడ్ లీడ్ హిస్ పీపుల్ త్రూ ద విల్డర్నెస్. ఆ యొక్క అరణ్య మార్గంలో వారిని ఏ విధంగా నడిపించాడు అనేది మనం సంఖ్యాకాండంలో చూస్తాము. హల్లెలూయా. ఆ తర్వాత డిటరానమీలో దేవుడు ఇచ్చిన వండర్ఫుల్ రూల్స్ ఏంటంటే గాడ్ ప్రిపేర్డ్ హిస్ పీపుల్ నౌ టు స్టెప్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. హల్లెలూయా. దేవుడు ఒక జనాంగాన్ని సిద్ధపరిచి ఆయన విడిపించడమే కాదు, ఐగుప్తు నుంచి ఆయన వారిని కానానులోనికి ప్రవేశించడానికి ముందుగా వారిని ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి పిల్లలు, ఇప్పుడు మీరందరూ ప్రామిస్ ల్యాండ్కి వెళ్తున్నారు. అక్కడ చూసి అక్కడ అలవాట్లు నేర్చుకోకండి. మీకు దేవుడు మీరు మంచి ఇల్లు కట్టుకుని మంచి ద్రాక్ష తోటలు నాటించుకున్న తర్వాత మీకు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకండి. సో వండర్ఫుల్ బుక్ అండి డ్యూటరానమీ, సో గాడ్ మోషే వాళ్ళందరినీ కొడుకుల్ని కూతుర్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్లుగా మోజెస్ స్పీక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో డోంట్ ఫర్గెట్ యువర్ గాడ్ వెన్ యు ఆర్ బ్లెస్డ్. మీరు ఆశీర్వదింపబడిన తర్వాత దేవుడు చేసిన మేలులు మర్చిపోకండి. మీరు ఈ విధంగా ఆశీర్వదింపబడింది. డోంట్ ఫర్గెట్ వాట్ గాడ్ హెస్ డన్ ఫర్ యూ ఇన్ ఈజిప్ట్. హౌ దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాడు, ఏ విధంగా ఆశీర్వదించాడు, ఏ విధంగా శత్రువుల దగ్గర మీకు విజయం ఇచ్చాడు. ఆల్ దిస్ గాడ్ హెస్ డన్ ఫర్ యూ. డోంట్ ఫర్గెట్ వెన్ యూ గో ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. హల్లెలూయా. అక్కడ మీకు యూ విల్ ఫేస్ ఎనిమీ బట్ రిమెంబర్ ఐఎమ్ విత్ యూ. నేను మీతో ఉన్నాను. అక్కడ డిట్రానమీలో నాకు ఇష్టమైన మాట ఏంటంటే మీకు ముందుగా నేను వెళ్ళి మీరుండే స్థలాన్ని నేను సిద్ధపరుస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ బిఫోర్ యూ అండ్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ అ ప్లేస్ ఫర్ యూ. నేను సిద్ధపరిచాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్ loving people అండి. హల్లెలూయా. సో దీస్ 5 books పెంటాటెక్ అంటారు. దిస్ ఇస్ రిటన్ బై మోషే గారు రాసిన పుస్తకాలు ఇవన్నీ. సో నేను ఈ 5 books ఓవర్వ్యూ ఇచ్చేసాను మీకు.
యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. మీరు చదివినప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ అర్థం చేసుకొని మీరు చదవడానికి ఉపయోగపడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ హైలైట్ హియర్ ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్. ఈ లెవిటికస్లో నేను ఇంకొకటి హైలైట్ చేయాలనుకుంటున్నానండి. ఇక్కడ 7 ఫెస్టివల్స్ ఉంటాయి ఈ బుక్లో. 7 ఫెస్టివల్స్. ఒకటి ఫస్ట్ వన్ పాస్ ఓవర్. 23వ అధ్యాయంలో పాస్ ఓవర్ ఫెస్టివల్. హల్లెలూయా. పాస్ ఓవర్ ఫెస్టివల్ ఉంటుంది. అది ఈ ఫెస్టివల్ దేనిని రిప్రజెంట్ చేస్తుంది? ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే దిస్ రిప్రజెంట్స్ ద డెలివరెన్స్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఫ్రమ్ ఈజిప్ట్. ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలీలు డెలివర్ చేయబడటం పస్కా పండుగ అంటారు. పాస్ ఓవర్, పస్కా పండుగ. సో వాళ్ళు డెలివరెన్స్ గుర్తు తెచ్చుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. ఏమైంది ఈ పాస్ ఓవర్ రోజున? ల్యాంబ్ వాజ్ సాక్రిఫైస్డ్, బ్లడ్ వాజ్ ప్లేస్డ్ ఆన్ ద డోర్ పోస్ట్ అండ్ డెత్ పాస్డ్ ఓవర్ దెమ్. హల్లెలూయా. ఒక గొర్రె పిల్ల వధించబడింది, రక్తము ద్వారబంధము మీద రాయబడింది. ఆ తర్వాత మరణము వారిని దాటి వెళ్ళిపోయింది. డెఫినెట్గా అది ఒక పండుగగా మీరు ఆచరించాలి. అండ్ మీ పిల్లలు రేపొద్దున ఏంటిది అని అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాలి దేవుడు ఏ విధంగా వారిని ఐగుప్తులో నుంచి డెలివర్ చేశాడు. హల్లెలూయా. పాస్ ఓవర్ ఈజ్ అబౌట్ డెలివరెన్స్. You cut the lamb, apply the lamb's blood on the doorpost, and sacrifice the lamb, apply the lamb's blood on the doorpost, and the death passed over their homes. And that is a beautiful reminder for the generations to come. వాళ్ళకి తెలియదు ఏం జరిగిందో. చాలాసార్లు మనం చెప్పకపోతే మన పిల్లలకి తెలియదు కదా అండి. సో యూ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ యాజ్ అ ఫెస్టివల్. హల్లెలూయా. ఈ పాస్ ఓవర్ని సెలబ్రేట్ చేసుకోవాలి ఫెస్టివల్గా. మీకు ఒక విషయం తెలుసా? మనం గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఇట్ హ్యాపెన్ జీసస్ డైడ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద డే ఆఫ్ పాస్ ఓవర్. యేసయ్య కరెక్ట్గా ఆ పస్కా పండుగ దినం రోజే ఆయన చనిపోయాడు. మీకు తెలుసా? మీరు ఆ గాస్పల్స్ చదివితే పస్కా పండుగ దినం రోజునే. సో ఇట్ ఈస్ నాట్ ఎ కోఇన్సిడెన్స్ అండి. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ అ ప్రాఫిటిక్. హల్లెలూయా. సో మనకి కూడా ఆ పాస్ ఓవర్ రోజు యేసయ్య అన్నాడు, ఆ ముందు రోజు బిఫోర్ ద డే ఆఫ్ క్రూసిఫిక్షన్ ఆయన రొట్టెను విరిచి శిష్యులకిచ్చి, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము. హల్లెలూయా. దిస్ ఈజ్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ. మీ కొరకై విరువబడిన నా శరీరం. ఆయన అక్కడే ఉన్నాడు కదా, ఆయన శరీరం అంటాడేంటి? హల్లెలూయా. అండ్ దట్ ఈస్ అ ప్రాఫిటికల్ పిక్చర్ అండి. సో మీరు ఇప్పటిదాకా పాస్ ఓవర్లో వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఐగుప్తులో నుంచి దేవుడు ఏ విధంగా వారిని డెలివర్ చేశాడు, ఆ గొర్రె మాంసము ఏ విధంగా వాళ్ళు తిన్నారు ఆ రోజున, ఆ రక్తం ఏ విధంగా డెలివర్ చేసిందని. సో అప్పుడు యేసయ్య వాళ్ళకి ప్రాఫిటికల్గా వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, ఇప్పటిదాకా మీరు గొర్రె మాంసం తిన్నారు, గొర్రె పిల్ల రక్తం ద్వారా మీరు విడిపింపబడ్డారు. ఇప్పుడు నౌ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు వన్ న్యూ కవెనెంట్. వావ్. హల్లెలూయా. ఒక నూతన నిబంధన ఈ రక్తముతో. ఐఎమ్ మేకింగ్ అ న్యూ కావెనెంట్ ఇన్ మై బ్లడ్. నా రక్తములో మీకోసం ఒక నూతన నిబంధన నేను మీతో చేస్తున్నాను. ఇప్పటిదాకా మీరు షాడోలో బ్రతికారు, బట్ ఐఎమ్ ది సబ్స్టెన్స్. ఆ రోజున గొర్రెపిల్ల రక్తం ద్వారా మరణంలో నుంచి మీరు బయటికి రాగలిగితే, ఈ రోజున నా రక్తం ద్వారా ప్రతి పాపపు బంధకము నుంచి మీరు విడిపించబడతారు. ఆ రోజున మీరు ఫిజికల్ స్లేవరీ నుంచి విడిపించబడ్డారు. ఈ రోజున స్పిరిచువల్ స్లేవరీ, ఎమోషనల్ స్లేవరీ, వాట్ ఎవర్ ద స్లేవరీ, యూ ఆర్ బీయింగ్ డెలివర్డ్. ఆయన రక్తము అంత పవర్ఫుల్ అండి. ఇదిగో రక్త నిబంధనను బట్టి, జకరియా 9:11, రక్త నిబంధనను బట్టి మీకు 2 అంతలు మీకు దయచేస్తాను. సో కోటగోడలోనికి ప్రవేశించుడి. హల్లెలూయా. నిరీక్షణ గలవారులారా ఎంటర్ ఇన్ టు ద స్ట్రాంగ్ హోల్డ్. ఆ కోటలోనికి ప్రవేశించండి రక్త నిబంధనను బట్టి. బికాస్ ఆఫ్ ద బ్లడ్ కవెనెంట్ ఐ విల్ రెస్టోర్ డబుల్ ఫర్ ద ట్రబుల్. నేను 2 అంతలు మీకు నేను ఆశీర్వదిస్తాను. సో పాస్ ఓవర్, రిమెంబర్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈస్ అబౌట్ డెలివరెన్స్. ఐగుప్తులో నుంచి వాళ్ళు వచ్చిన డెలివరెన్స్ ఈరోజు మనకి ఎట్లా రెలవెంట్ అంటే, పాపంలో నుంచి మనము విడిపించబడ్డాము. హల్లెలూయా. we are delivered from sin. So Jesus died exactly on the day of Passover. తర్వాత feast of unleavened bread. సో ఆ యొక్క పులియని రొట్టెల పండుగ అంటే ఆ యొక్క లెవెన్ అంటే పులిసినది ఉండకూడదు మీ ఇంట్లో పులిసినది ఉండకూడదు. అంటే పులిసినది అనేది ఏంటంటే పాపమునకు గుర్తు. ఇట్ రిజంబుల్స్ సిన్, పాపమునకు గుర్తు. సో 7 రోజులు వాళ్ళు పులియని రొట్టెలు తినాలి. 7 days దే షుడ్ ఈట్ బ్రెడ్, అన్లెవెన్డ్ బ్రెడ్. పులిసినది తినకూడదు. సో 7 రోజులు. సో వాళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు 7 రోజులు ఆ యొక్క పులిసిన రొట్టెను తినకూడదు. సో ఇట్ ఈస్ అబౌట్ యు లీవ్ ఈజిప్ట్. పాపాన్ని వదిలేసేయండి వెనకాల.
లివ్ అ క్లీన్ లైఫ్. పులిసినది ఏది కూడా, దుర్గుణం దుష్టత్వం లాంటి పులిసినది ఏది మనలో ఉండకూడదు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మళ్ళీ చెప్తారు. పులియని రొట్టెను, అసలైన నిజమైన పండుగను మనము ఆచరిద్దాం రండి, నిజమైన పండుగను ఆచరిద్దాం రండి. దుర్గుణం దుష్టత్వం లాంటివి మనలో ఉండకూడదు. అలాంటి పులిసినది ఏది మనకు ఉండకూడదు, దుర్గుణం దుష్టత్వం. సో లివ్ అ క్లీన్ లైఫ్, వాక్ ఇన్ హోలీనెస్. సో ఏసయ్య, జీసస్, ఆయన శరీరాన్ని మనం తింటున్నాం. పులియని, ఆయన పాపము లేని, సిన్లెస్, ప్యూర్, హోలీ ల్యాంబ్ ఆఫ్ గాడ్. సో మనం కూడా ఆ విధంగా జీవించాలి. ఫస్ట్ ఫ్రూట్స్. నెంబర్ 3, పాస్ ఓవర్ ఫెస్టివల్ ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్. అండ్ దెన్ నెంబర్ 3, థర్డ్ ఫెస్టివల్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలము. ఫస్ట్ ఫ్రూట్స్ ఏంటంటే దే బ్రింగ్ దేర్ హార్వెస్ట్ టు గాడ్. వాళ్ళ హార్వెస్ట్ని దేవునికి అర్పిస్తారు. సో అంటే ఏంటంటే మన హార్వెస్ట్లో ఫస్ట్ ఫ్రూట్ దేవునికి ఇచ్చినప్పుడు ఏంటంటే, లార్డ్ థ్యాంక్ యూ, నాకు ఈ ఫ్రూట్స్, ఈ హార్వెస్ట్ ఇచ్చినందుకు నీకు వందనాలు. నాకు నువ్వే సోర్స్ ప్రవ్వా, యు ఆర్ మై ప్రొవైడర్. నేను నీ ప్రొవిజన్ నేను నమ్ముతున్నాను ప్రవ్వా. ఈ పంటకి కారణం నువ్వే. యు ఆర్ ద రీజన్ ఫర్ దిస్ హార్వెస్ట్. సో ఐఎమ్ గివింగ్ మై ఫస్ట్ ఫ్రూట్. దట్ ఈస్ ద ప్రాఫిటిక్ మీనింగ్. అండ్ ఇక్కడ ఇంకొక స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే, జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్ యాజ్ ఫస్ట్ ఫ్రూట్. ఏసయ్య ఆయన ఫస్ట్ ఫ్రూట్గా తిరిగి లెగిచాడు. సో జీసస్ ఈ యొక్క ఫెస్టివల్ని ఈ విధంగా ఫుల్ఫిల్ చేశాడు. ఆయన ఫస్ట్ ఫ్రూట్గా ఆయన తిరిగి లేచాడు. మనం ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం. 15వ అధ్యాయం బ్యూటిఫుల్ చాప్టర్ అండి. అక్కడ మనందరము కూడా ఒకరోజు మనము హార్వెస్ట్ ఆఫ్ సోల్స్, యేసుక్రీస్తులో చనిపోయిన ఆత్మలన్నీ కూడా తిరిగి లేస్తారు. కానీ ఫస్ట్ ఫ్రూట్గా ఆయన తిరిగి లేచాడు. జీసస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్. అది ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటామండి. ద ఫస్ట్ ఫ్రూట్, ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్ అండి. ఇక్కడ రిజరక్షన్ సండే రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. రిజరక్షన్ సండే ఏంటంటే, అది ఈస్టర్, ఆయన చనిపోయాడు పాస్ ఓవర్ రోజున. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఫ్రూట్గా ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆ తర్వాత ఫస్ట్ ఫ్రూట్ ఫెస్టివల్ తర్వాత ఫోర్త్ ఫెస్టివల్, ద ఫెస్టివల్ ఆఫ్ పెంతికోస్తు దినం. సో ఆయన తిరిగి లేపబడిన తర్వాత కరెక్ట్గా 50 డేస్కి పెంతికోస్తు సంగమ పైకి పరిశుద్ధాత్మ రావడం మనం చూస్తాం. లిటరల్గా జరిగింది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 2. సో ఆ యొక్క పెంతికోస్తు రావడం చూస్తాం. 50 డేస్ తర్వాత ఏమైంది, ఆ ఫస్ట్ ఫ్రూట్స్ ఇవ్వడం తర్వాత వాళ్ళు హార్వెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. దే సెలబ్రేట్ హార్వెస్ట్ ఫెస్టివల్. అది దేవునికి థ్యాంక్స్ గివింగ్ లాగా. సో ప్రాఫిటికల్గా నూతన నిబంధనలో యేసయ్య తిరిగి లేచిన తర్వాత 50 డేస్కి మనము అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే, హోలీ స్పిరిట్ గాడ్ కేమ్ అపాన్ ద పీపుల్, ఆన్ ద డిసైపుల్స్. పరిశుద్ధాత్మ దేవుడు రావడం చూస్తాం. అక్కడ పాత నిబంధనలో ఏం జరిగిందంటే, పెంతికోస్తు దినం రోజున వాళ్ళకి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ 50 డేస్కి పెంతెకోస్తు దినం రోజున ఏమైందో తెలుసా అండి, లా ఇవ్వబడింది. సీనాయి పర్వతం పైన, ఆన్ మౌంట్ సైనై దే వర్ గివెన్ లా, వారికి లా ఇవ్వబడింది. మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. వావ్, సో బ్యూటిఫుల్. లా ఇవ్వబడిన రోజున 3,000 మంది చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు గొర్రెను బంగారు దూడను చేసుకున్నాడు. ఆ రోజున వాళ్ళు 3,000 మంది చనిపోయారు. 3,000 పీపుల్ డైడ్ ఆ రోజున. ఆ లా ఇవ్వబడింది. మోషే కోపం వచ్చింది, ఆ పలకలు తీసుకొచ్చాడు. బికాస్ దే బ్రోక్ ద ఫస్ట్ కమాండ్మెంట్. మోషే ఆ పలకల్ని పగలగొట్టాడు. అక్కడ వధ జరిగింది. 3,000 పీపుల్ డైడ్ అక్కడ. సో హియర్ ఇన్ న్యూ టెస్టిమెంట్ 3,000 పీపుల్ సేవ్డ్. 3,000 మంది రక్షించబడ్డారు పెంతెకోస్తు దినం రోజున. అక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు వచ్చి వాళ్ళు శిష్యులు భాషలో మాట్లాడడం విని వాళ్ళు రక్షణ పొందారు. సో హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ గివెన్ ఇన్ జెరూసలేం ఆన్ ద డే ఆఫ్ పెంటికోస్ట్. దట్ ఈస్ అంటే వీ హ్యావ్ పవర్ ఫర్ లివింగ్. ఇక్కడ వరకు గాడ్స్ టైమ్ లైన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీసస్ డైడ్ ఫర్ us ఆన్ ద డే ఆఫ్ పాస్ ఓవర్. Jesus buried as an unleavened bread. Jesus rose again, resurrected, first fruits, festival of first fruits, and the day of Pentecost దినం Holy Spirit God came upon the people. ఇక్కడ దాకా గాడ్స్ టైమ్ లైన్. ఈ 4 ఫెస్టివల్స్ ఆల్రెడీ జరిగిపోయినాయి. ఇప్పుడు మనం వెయిట్ చేసేది ఏంటో తెలుసా? ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, బూరల పండుగ. ఇప్పుడు ఈ ప్రాఫిటికల్గా వెయిట్ చేస్తున్నాం. ట్రంపెట్స్ అంటే ఈ పండుగకి అర్థం ఏంటి? ఇవన్నీ కూడా ఎక్సోడస్ 23లో మనం చూస్తామండి. ఈ పండుగకి అర్థం ఏంటంటే, ఈ ట్రంపెట్ బ్లో చేసినప్పుడు, వెన్ దే బ్లో ద ట్రంపెట్, కాల్ టు రిపెంటెన్స్, పశ్చాత్తాపం పడడానికి పిలుస్తారు. ఇట్ ఈస్ అబౌట్ ద ప్రిపరేషన్, వాళ్ళు సిద్ధపడాలి. అబౌట్ గ్యాదరింగ్.
సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం చూస్తున్నాము వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ర్యాప్చర్. మనము ర్యాప్చర్ కోసం వెయిట్ చేస్తున్నాం. కడబూర ధ్వని మనం వినబడబోతుంది. హల్లెలూయా. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ద ట్రంపెట్ ఆఫ్ గాడ్ ఈజ్ అబౌట్ టు బ్లో. దేవుని యొక్క బోర మనం వింటాం మధ్య ఆకాశంలో. గ్యాదరింగ్ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్. సో ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ prophetic timeline, we have to prepare for the rapture. మనము సిద్ధపడాలి. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ అండి? ఆ తర్వాత మనం చూసినట్లయితే డే ఆఫ్ అటాన్మెంట్, ద మోస్ట్ సాక్రెడ్ డే. ఆ మోస్ట్ సాక్రెడ్ డే హై ప్రీస్ట్ అతి పరిశుద్ధ స్థలంలోనికి, హోలీ ఆఫ్ హోలీస్ లోనికి వెళ్ళడం మనం చూస్తాము. ఆ యొక్క ఫైనల్ ఫ్యూచర్ నేషనల్ రిపెంటెన్స్ మనం చూస్తాము. ఫర్గివ్నెస్ అండ్ క్లెన్జింగ్ మనం చూస్తాం. ద ఫైనల్ ఆ యొక్క ఇజ్రాయేలీలు కూడా చేర్చబడటం మనం చూస్తాము. ఆ తర్వాత 7th ఫెస్టివల్ ఏంటంటే ద ఫీస్ట్ ఆఫ్ టబర్నాకిల్, ఆ యొక్క గుడారాల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ టబర్నాకిల్ మనం చూస్తాము. ఇజ్రాయేలీలు గుడారాల పండుగ చేసుకునే వాళ్ళు, టెంపరీగా వాళ్ళు టెంట్స్లో ఉండేవాళ్ళు, అండ్ దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. వాళ్ళు దేవుని యొక్క ప్రొవిజన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళు పండుగని ఆచరించేవాళ్ళు. సో ఇప్పుడు ఇది దేనికి సూచిస్తుందంటే యూనో గాడ్ టబర్నాకిల్స్ అమాంగ్ ద పీపుల్ అన్న మాటను మనం రెవల్యూషన్లో చూస్తాం. దేవుడే ఆయన టబర్నాకిల్ మన మధ్యలో పెట్టుకోండి. దిస్ ద అల్టిమేట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ మిలీనియం ఏరా మనం చూస్తాము. ఇటర్నల్ డ్వెల్లింగ్ విత్ గాడ్, దేవునితో యుగాలు మనం ఉంటాం. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ డ్వెల్ విత్ అస్. దట్ ఈస్ గాడ్స్ డిజైర్. దేవుడి డిజైర్ ఏంటంటే మనిషి దేవునితో ఎప్పుడు యుగాలు ఆయనతో ఉండాలని చెప్పి. సో ఫైనల్గా ఏర్పరచబడిన మనమందరము కూడా, పాప క్షమాపణ పొందిన మనమందరము కూడా, ఆయన రక్తములో కడుగబడిన నీతిమంతులంగా తీర్చబడిన మనమందరము కూడా యుగాలు యేసయ్యతో మనము ఉంటాం, దేవునితో మనం ఉంటాం. దట్ ఈస్ గాడ్స్ డిజైర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దట్ విల్ బి ఫుల్ఫిల్డ్ అల్టిమేట్గా అది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఈ ఫెస్టివల్స్ అన్నిటికీ ఎంత డీప్ మీనింగ్ ఉందండి. సో ఈ విధంగా దేవుడు ఆయన యొక్క కృపను ఈ యొక్క లెవిటికస్లో దాచిపెట్టాడు. ఇట్ వాస్ హిడెన్. యూ కెన్ నౌ రీడ్ విత్ ద స్పెక్టికల్స్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. ఏసయ్య కళ్ళు జోడు పెట్టుకొని ఇప్పుడు మనం చదివామనుకోండి, బ్యూటిఫుల్గా మనకు లెవిటికస్ అర్థమవుతుంది. నేను ఫస్ట్లోనే చెప్పాను కాబట్టి ఇప్పుడు మీరు చదువుతూ ఉండే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని హైలైట్ చేశాను. హల్లెలూయా. షాల్ వి ప్రే? మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయంలో జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.